హాయ్ గైస్, గంగమ్మ జాతర స్టార్ట్ అయిపోయింది తిరుపతిలో. సో 8 డేస్ గంగమ్మ జాతర వైభోగంగా జరుగుతుంది తిరుపతిలో. సో ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ తిరుపతికి వస్తారు. సో అంత బాగా జరుగుతుంది. తిరుపతి వాళ్ళకి గంగమ్మ జాతర అంటే ఒక ఎమోషన్ అనమాట. సో చాలా బాగా చేసుకుంటాము. సో చూసారు కదా, ఈ డెకరేషన్ నుంచి ఎంత హైలైట్గా ఉందో. సో మేమైతే జాతర రోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి స్టార్ట్ అయిపోయామన్నమాట పొంగల్ పెట్టడానికి. సో మా మామ వాళ్ళు పెడుతున్నారు పొంగలి, మేము పెట్టట్లేదు. సో కాబట్టి నేనైతే కూల్గా వెళ్తున్నాను అనమాట. సో మామూలుగా మేము 3 పొంగలు పెడతాము ముగ్గురు అమ్మవార్లకి. సో కాబట్టి ఫస్ట్ అమ్మవారికి వచ్చి తాతయ్యగుంట గంగమ్మ తల్లి. ఎర్లీ మార్నింగ్ 1 o'clock వచ్చిన క్రౌడ్ చూసారా ఎంత ఉందో. సో మామూలుగా అయితే జాతర టైంలో మేము నైటే బయలుదేరుతాం ఎప్పుడు కూడా, ఎందుకంటే మార్నింగ్ ఇంకా క్రౌడ్గా ఉంటుంది. సో కాబట్టి ముందుగానే నైటే పెట్టుకొని వచ్చేస్తాము ముగ్గురు అమ్మవార్లకి. సో ఫస్ట్ అమ్మవారు వచ్చి తాతయ్యగుంట గంగమ్మ తల్లి. సో ఇక్కడే కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా మిగతా రిమైనింగ్ టెంపుల్స్లో అంత క్రౌడ్ ఉండదు. సో కాబట్టి వేషాలమ్మ తల్లికి సెకండ్ వెళ్తాము, థర్డ్ వచ్చి అంకాలమ్మ తల్లి. సో ముగ్గురు అమ్మవార్లకి పొంగల్ పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఇంటికి బయలుదేరుతాం అనమాట. సో ఎలా జరిగింది, ఎలా పొంగల్ చేసాము అనేది మీరే చూసేయండి.